ఆదికాండం సృష్టి ప్రారంభం కాకముందే దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు కనుక ఆ యొక్క ఆదికాండములో నుంచి మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. 42వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. 42వ అధ్యాయము మొదటి వచనం. ధాన్యము ఐగుప్తిలో ఉన్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరేలా ఒకని ముఖము ఒకరు చూచుకొనుచున్నారని. చాలండి. ఈరోజు మనము వాక్య ధ్యానాంశం ఏంటది అనంటే, దేవుని పిల్లలు గనక, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారి గనక వాళ్ళు అగ్రస్థానములో ఉంటే, వాళ్ళు అధికార పొజిషన్లో ఉంటే, వారు నాయకులైనా, రాష్ట్రానికి నాయకులైనా, దేశానికి నాయకులైనా, కుటుంబాలకు నాయకులైనా, కంపెనీలకు నాయకులైనా సరే అక్కడ సమృద్ధి ఉండిద్ది. దేవుని స్తోత్రం. అక్కడ కొరత అనేది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎరగనటువంటి వారు, దేవునికి విరోధులు ఉండటం వలన ప్రజలు బాధపడతారు, ప్రజలు కష్టాల పాలవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే కుటుంబాలను ఏలేవారు, లేకపోతే కంపెనీను ఏలేవారు దేవుని బిడ్డలు కాకపోతే వారు దేవుని బిడ్డలుగా మార్చబడాలని ఆ కంపెనీలో ఉన్నవారైనా, ఆ కుటుంబ సభ్యులైనా, ఆ రాష్ట్రంలో ఉన్నవారైనా, ఆ దేశంలో ఉన్నవారైనా ఏం చేయాలో తెలుసా? ప్రార్థన. ఈరోజు అదే మనం వాక్యం వినబోతా ఉన్నాం. చాలామంది కుటుంబాలు పతనం అవుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? వారిని ఏలే వాళ్ళు సరైనోళ్ళు కాదు. పిల్ల జాడ తల్లికి తెలియక, తల్లి జాడ పిల్లలకు తెలియక, చెట్టుకొకరు పుట్టకొకరై ఎవరో ఎటో వెళ్ళిపోతున్నారు. సమాధానం లేనటువంటి బ్రతుకుల్లో బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నాయకులు అనే వాళ్ళు ఏంటిదో తెలుసా? దేవుని కలిగి దైవ చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ మొదట మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ఐగుప్తి దేశంలో ధాన్యం ఉంది. ఎక్కడుందంట? ఐగుప్తి దేశంలో ధాన్యం ఉంది. అక్కడ ధాన్యం ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ యోసేపు నాయకుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దైవ చిత్తాన్ని తెలుసుకొని దేవుడు ఏం చెప్తాడు అది నెరవేర్చటం వలన ఆ యొక్క ఐగుప్తి దేశమంతా కూడా, చుట్టుపక్కల దేశాలకు కరువు వచ్చింది కానీ ఐగుప్తి దేశంలో మాత్రం కరువు అనేదే లేదు. నీ కుటుంబంలో కూడా అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వ్యాపారంలో కూడా అంతే, నీ కంపెనీలో కూడా అంతే, నీ రాష్ట్రాల్లో కూడా అంతే. నువ్వు ఎక్కడ అధికారిగా ఉన్నా సరే, నువ్వు దేవుని బిడ్డ అయితేనే దేవుని సమృద్ధి అక్కడ నిలుపుతాడు దేవుడు. యోసేపు మరి కరువు లేకుండా దైవ చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్త ప్రకారంగా చేసినప్పుడు కరువును కొట్టివేశాడు. హల్లెలూయా. అలాగే యాకోబు ఇంటిలో కూడా కరువు వచ్చేసింది. యాకోబు ఇంటిలో కూడా కరువు వచ్చేసింది. కరువు వచ్చేసాక, కరువు ఎప్పుడు వచ్చేసింది తెలుసా? కరువు ఎప్పుడు వచ్చేసింది? డబ్బులు లేనప్పుడు, ధాన్యం లేనప్పుడు, లేకపోతే పరిస్థితులు మరి బాగున్నప్పుడు, ఏ రాబడి లేనప్పుడు ఏంటది ఏమొచ్చేసింది? కరువు అనే తెగులు కూర్చునిది. అది ఒక పెద్ద తెగులు.
ఆ కరువు అనే తెగులు ఉండటం వలన ఎవరు సంతోషంగా ఉండరు. అందరూ బలహీనులుగా ఉంటారు, రోగిస్తులుగా మారిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షామము చేత ప్రజలు నశించిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దురవస్థ మన కుటుంబాలలో జ్వరపడకుండా ఉండాలి అంటే, మన గ్రామాల్లో జ్వరపడకుండా ఉండాలి అంటే, మన యొక్క వ్యాపారాల్లో జ్వరపడకుండా ఉండాలి అంటే, వ్యాపారం ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు దేవుని చిత్తాన్ని కంపల్సరిగా నడిపించాలి, దేవుని చిత్తం చేసేవారిగా ఉండాలి. అలాగైతేనే ఆ వ్యాపారం పచ్చగా 3 పూలు 6 కాయలుగా వికసిస్తూ ఉండిద్ది. లేకపోతే మాత్రం వెతుకోవటమే, ఎదురు చూడటమే, అంతకంతకు దిగజారుతూ ఉండిద్ది. అలాంటి స్థితి రాకుండా ఉండాలని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు, ఈ రోజున తెలియజేస్తున్నాడు. యాకోబు అంట తెలుసుకున్నాడు. ఏమని తెలుసా? ధాన్యము ఐగుప్తు దేశంలో ఉంటే మీరెందుకు ముఖముఖాలు చూసుకుంటారు? వెళ్ళండి. ఎక్కడికి? ఐగుప్తుకి. వాళ్ళను పంపించేసాడు. చూసారా, నాయకుడు అనేవాడు అట్టుండాలి. నాయకుడని అబ్బో లేదా ఇది అట్టొచ్చిందా ఇది ఎట్టొచ్చిందా అని కుటుంబంతో కలిసి కృషించేవాళ్ళు, దిగజారిపోయేవాళ్ళు, పనికి మాలిన ఆలోచనలు చేసేవాళ్ళు అందరూ నాయకులకి అనర్హులు. దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద లీడింగ్ చేయటానికి వారు సరి అయిన వాళ్ళు కాదు. ఏదో ఏ సేవలాగా దేవుడు కృప చూపించి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాక్యాన్ని సరిగ్గా వినకుండా, దైవ చిత్తాన్ని నెరవేర్చకుండా జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నటువంటి ఏ సేవలాగా బ్రతుకుతున్నారో. ఆ కృప ఎంత కలవో తెలుసా? దేవుడు కృప చూపించేంతవటికి కృప ఉంటుంది. దేవుడు కృప చూపించినప్పుడు అప్పుడు తెలిసిద్ది మన బ్రతుకు, మన శాస్త్రాలు, మన యొక్క ప్రవర్తన, మన విధి విధానాలన్నీ అప్పుడు తెలుస్తాయి. కుటుంబాల్లోనైనా సరే, లేకపోతే వ్యాపారంలోనైనా సరే, ఎక్కడైనా దేవుడు నిన్ను ఒక నాయకునిగా నియమించాక నువ్వు సరిగ్గా పాలన చేయకపోతే, సరియైన ఏలుబడి చేయకపోతే, దేవుడు నిన్ను ఒక రోజున నిన్ను తీర్పు దినాన నిలబెడతాడు. అంతేకాదు, ఈ భూలోకములో నిన్ను బట్టి నీ వాళ్ళందరూ కూడా ఆకలితో అలమటించుతూ ఉంటారు. కొంతమంది ఆకలితో అలమటించడమే కాదు, వారు నశించిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నశింపచేయటానికి నశించిపోవటానికి కారకుడుగా మిగిలిపోయావు. ఆ దరిద్రతను అనుభవించడానికి కారకుడుగా మిగిలిపోయావు. వారు ఆడవాళ్ళై కావచ్చు, మగవాళ్ళై కావచ్చు, ఎవరైనా సరే దేవుని చిత్తాన్ని చూసుకోవాలి. ఈ యోసేపు ఎప్పుడైతే తన కుమారులందరిని పిలిచి ఒకళ్ళు చూసుకున్నారు, ఏం చేయాలి? ధాన్యం అయిపోయింది. ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు? ధాన్యం అయిపోయింది అంటారు. ఏం చేయాలి? తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇంట్లో నాయకుడిది. ఇంట్లో కొరత లేకుండా చూసుకోవాలి. రాష్ట్రంలో కరువు వస్తుందంటే కారణం ఏంటి? నాయకులు చూసుకోవాలి దాన్ని. దేశంలో కరువు వస్తుందంటే నాయకులు చూసుకోవాలి దాన్ని. ఇప్పుడంతా రాజకీయం జరుగుతుంది. క్రైస్తవుల మీద లేనిపోయినటువంటి బురదలు జరుగుతున్నారు. ఇది కాదు సరైన పాలన, ఇది దేవునికి విరుద్ధమైన పాలన. దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నాడో అది వాళ్ళు తెలుసుకోవట్లా. తర్వాత ఉండిద్ది వాళ్ళ బ్రతుకులో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక అవకాశం ఇచ్చినప్పుడు మనకు అవయవాలు ఇస్తూ ఉంటున్నాడు దేవుడు. మనకు అవయవాలు ఇచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఏమవుతుంది? అవయవాలు పోగొట్టుకున్న వ్యక్తిగా మిగిలిపోతావు. నీ స్వశక్తిగా నువ్వేమీ చేసుకోలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. కళ్ళు ఇచ్చాడు దేవుడు, కళ్ళు పోగొట్టుకుంటే నీకేంటి? ఇప్పుడు నీకు బ్రతుకు. నోరిచ్చాడు, నోరును పోగొట్టుకుంటే ఏంటి నీ బతుకు? దేవుడు ఈ
ఇచ్చిన దానిని, చదువునైనా తెలివినైనా జ్ఞానాన్నైనా ఏదైనా సరే ఇచ్చిన దాన్ని కాపాడుకోవటం మానవుని యొక్క మంచి లక్షణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవివేకంగా నువ్వు ఉండావంటే మాత్రం వాటిని పోగొట్టుకుంటావు. తర్వాత ఎన్ని నోవల్లో వచ్చినా మళ్ళీ తిరిగి రావటానికి కష్టం అయ్యి. ఇక్కడ యాకోబు ఆ ఇంటిలో కరువును తీర్చేశాడు. ఏసేపు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తి గనక ఆ దేశంలో ఉన్న కరువును తీర్చేశాడు. నీ ఇంట్లో కరువును తీర్చుకోగలుగుతున్నావా? నీ ఇంట్లో కరువు వచ్చేసింది, అప్పులు సరిగ్గా కట్టుకోలేకపోతున్నావు, సరిగ్గా సమస్యలు తీర్చుకోలేకపోతున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? నాకు అది లేదండి, నాకు ఇది లేదండి, ఇదేనా? అన్ని కలిగి ఉన్నాయని పట్టుకొని, అన్ని కలిగి ఉన్నాయని దగ్గర పెట్టుకొని, అన్ని కలిగి ఉన్నాయని నువ్వు కలిగి ఉండి నువ్వు నా లేవనంటే అది చాలా సిగ్గుకరంగా ఉంటుంది, చాలా అవమానకరంగా ఉంటుంది. బైబిల్లో ఎవరు ఏం చేశారో, ఆ కరువు పరిస్థితుల్లో, ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేశారో ఆ విషయాలు ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, నిర్గమాకాండం 19వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 19వ వచనం. మీ ఇటుకల లెక్కలో తక్కువ చేయవద్దు, ఏ నాటి పని ఆనాడే చేయవలెను రాజు సెలవీయగా చూసారటండి. అక్కడ ఫరో ఏం చేశాడు? ప్రజలు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనుకోవట్లా. ఈయన ఉద్దేశం ఏందో తెలుసా? ప్రజలను ఎప్పటికప్పుడే కఠినాత్ములుగా చెయ్యాలి, వాళ్ళని కఠినపరచాలి, భయంకరమైనటువంటి శిక్షలు వాళ్ళ మీద పెట్టాలి. ఏం చేస్తున్నారు? ఆ గడ్డి ఇయకుండా, లేకపోతే ఉలులు లేకుండా రాళ్ళు చెక్కటం, లేకపోతే గడ్డి లేకుండా ఇటుకలు చేయటం, ఇవన్నీ చేయాల్సిందే. లెక్క తగ్గకూడదు. ఏ రోజుకి ఎన్ని లెక్క నిర్ణయించారో ఆ రోజుకి ఆ పని పూర్తి చేసేయాల్సిందే. బాగోలేదని మీరు మాత్రం లెక్క తప్పటానికి వీల్లేదు. అప్పుడు మోషే ఏం చేశాడు తెలుసా? ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. ఏం చేశాడంటండి? ఆ కఠినమైనటువంటి శ్రమల నుండి విడుదల కావాలని, ఆ కఠినమైన శ్రమల నుండి గొప్ప మార్పు కావాలని, ఆ ఫరోలో దేవుడు గొప్ప కార్యం జరిగించాలని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నాయకుడిగా నువ్వు ఉండి నాకు అయ్యప్పులుండే, నాకు ఈ అప్పులుండే, నా ఏం తెచ్చుకోలేకపోతున్నా, ఏం చేసుకోలేకపోతున్నా అనుకుంటున్నావా? మోషే ఏం చేశాడో నీవు కూడా అదే చేయాలి. నువ్వు అది చేస్తే నీ ఎంతటి అప్పునైనా, ఎంతటి సమస్యనైనా, ఎంతటి కష్టానైనా దేవుడు తీర్చగల సమర్థుడు నీవు కలిగి ఉన్నావని నువ్వు నమ్మినట్లయితే ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని నన్ను మహింపరుదా. నువ్వు పద్దాగా బయటికి లోపలికి తిరగమాకు. కనుక మనం ఏం చేయాలో తెలుసా? మనకున్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలి. ఎలాగ ఉండాలంటే అండి, ప్రార్థన చేసేటువంటి వారిగా, ప్రార్థన ద్వారా ఆ కార్యం చూసేవారిగా. ఈ మోషే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఫరో వినటలా. ఫరో వినకపోతే ఎట్టా వింటాడో దేవునికి బాగా తెలుసు. ఎవరు ఎట్టింటారో కూడా దేవునికి బాగా తెలుసు. ఎవరు ఎలాగ లోబడతారు, నాయకులైనా, ప్రధానమంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, ఎవరైనా సరే దేవునికి ఎవరు. ఈ మధ్య
ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేవుని బిడ్డల మీద భయంకరంగా భయంకరంగా ఆ రాధా మనోహర్ దాస్ కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు ఇప్పుడు ట్రంప్ ఒక సవాల్ విసిరాడు తెలుసా? ప్రపంచంలో ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ వాళ్ళ చర్య చూస్తాను నేను. దేవుడు ఎలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు వీళ్ళ వల్ల ఏం కాదు, వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ వల్ల ఏం కాదు. వాళ్ళని ఒక నాయకులుగా ఉంచితే చక్కగా పాలన చేయాలని దేవుడు అప్పగిస్తే ఏం చేస్తున్నారు? పాలన చేయి నిష్పక్షపాతంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎవరో ఒకళ్ళని వాడుకుంటాడు. ఇశ్రాయేలీయుల మీద ఫిలిష్తీయుడు వచ్చేసి ఆ యొక్క సున్నత లేని ఫిలిష్తీయుడు వచ్చేసి సవాలు విసురుతుంటే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడండి? దావీదుని ఎన్నుకోలేదా? దావీదుని ఎన్నుకొని దావీదు చేత ఒక్క ఓడిసెల రాయితోటి అంతటి బలాజ్యుని కూడా గొప్ప కూలిపోయేలాగా చేశాడు. దేవుడు అలాంటి వాడు. నీ దేవుడు అంతటి గొప్ప దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే నీకున్న సమస్యలు, నీకున్న వ్యాపార సమస్యలు, నీకున్నటువంటి కష్టాలు, నీ యొక్క కింద ఉన్నటువంటి పని చేసేటువంటి వాళ్ళు వారికి సరైన టయానికి నీవు డబ్బులు వేయలేకపోతున్నావేమో, వారికి కూడా నీకు పని దొరకట్లేదు. చాలామంది ఏం చేస్తూ ఉంటుంది తెలుసా? అందరికీ నాకే కదండి, అందరికి లేదని అంటది. ఇది చాలా చేతకాని మాట. ఇది చేతకాని మాట. నువ్వు వేరు, లోకంలో ఉన్న వాళ్ళు వేరు. యు ఆర్ పెక్యులియర్ పీపుల్. నీవు ఒక స్పెషల్. దేవుని దృష్టిలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంటను కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్న దేవుణ్ణి నేను నిన్ను పోషించలేనా? అయినా వాటన్నిటికంటే మీరు నాకు శ్రేష్ఠులు. చూసారా? వీఆర్ స్పెషల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఒక ప్రత్యేకించబడినటువంటి వారం. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సిగ్గులేదు. వాళ్ళు సాతాను బిడ్డలు, నువ్వు దేవుని బిడ్డవా? నువ్వు వాడు సాతాను బిడ్డవా? నీకు నిజంగా పౌరుషం ఉంటే, నిజంగా దైవత్వం నీలో ఉంటే, నిజంగా దేవుని ఆత్మ నీలో పనిచేస్తే నువ్వేం చేస్తావు తెలుసా? మోకాళ్ళు వేస్తావు. ప్రభువా, ఈరోజు నాకు బాడిగలు ఉండాలి, ప్రభువా ఈరోజు నాకు ఈ పని జరగాలి, నాకు ఈరోజు రాబడి కావాలి, ఈరోజు నా అప్పు తీరాలి అని సిన్సియర్గా ప్రార్థన చేసి దేవుని దగ్గర వాగ్దానం తీసుకుని వెళ్తావు. నీలో ఆ సిన్సియారిటీ లేని జీవితాన్ని పెట్టుకొని దేవుని మీద ఎత్తావా? ఆయన పౌరుషం కలిగిన దేవుడు. దేశం అంతా కూడా కరువు వచ్చేసింది. ఆయన నమ్ముకున్నటువంటి ఏలియాకి కరువు లేదు. ఆయన నమ్ముకున్నటువంటి ఆ యొక్క సారెపదన వ్యాధవరాలకి కరువు లేదు. నీకెందుకు వస్తుంది కరువు? ఈ దేవుని మాట కాదా? ఈ దేవుడు చెప్పిన మాట కాదా? ఆ వేదవరాలు దైవజనుడు చెప్పినట్టుగా చేసింది. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభువా నేను ప్రతి ఆదివారం ఇంటికాడ ఉంటానయ్యా, ప్రార్థనకు వస్తానయ్యా అంటూ ఉంటాం. కానీ సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాం? చలో షాపుకో, లేకపోతే ఉద్యోగానికో, లేకపోతే పనికో, లేకపోతే దేనికో వెళ్ళిపోతూ ఉంటారా? ఇది కాదు. దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చటమే నీకు ఆశీర్వాదం. ఏ నాడైతే నెరవేర్చలేదు ఆ శాపాన్ని నువ్వు వెంట పెట్టుకుంటున్నావు. గుర్తుపెట్టుకో. శాపం కావాలా? దేవుని దీవెన కావాలా? ఇక్కడ కష్టాలు వచ్చేసినాయి. మోషే గారు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడని నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో చూపించి ఇక్కడ అన్నట్టుగా ఫరో మాట్లాడితే
దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఫరోతో నేను మాట్లాడుతా, ఫరో ద్వారానే కార్యాలు జరిగిస్తా. ఏ నోరైతే వద్దు అని అన్నాడో ఆ నోరే నీ ప్రజలను నీవు తీసుకుని వెళ్ళు. నేను చేయబోచున్న దానిని చూసారంటండి. దేవుడు చేస్తాడు. నువ్వు మొర్ర పెడితే దేవుడు, ఎవరైతే నీకు మేలు జరగకుండా అడ్డుపడుతున్నారో, నీకు రావాల్సిన రోన్స్ రాకుండా ఆపు చేస్తున్నారో, బిగబడుతున్నారో, వాళ్ళందరినీ పని పడతాడు దేవుడు. పడితే ఇక పుట్టగతులు కూడా ఉండవు. ఇక నీ వైపు చరిత్రలో దేవుడు శాశ్వతంగా నిర్మూలిస్తాడు. దేవుని బిడ్డలంటే ఏదో తేలిక, వాళ్ళు గాలికి కొట్టుకుపోయి పొట్టు లాంటి వాళ్ళు అనుకుంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని వాక్యం చదువుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 10వ వచనం చదువమ్మా. యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, ఇక్కడ అంటున్నాడు. ఏమన్నా తెలుసా, యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవక్త ఏం చేశాడంటండి, ఆ యొక్క సైన్యం మీదకి అపజయం వచ్చేస్తే ఏం చేస్తున్నాడు? దిగులు పడుతున్నాడా? వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నాడా? అయితే లంచాలు ఎత్తున్నాడా? ఏం చేస్తున్నాడు? చాలామంది ఈ పనులు చేస్తూ ఉంటారు, సిగ్గుమాలిన పనులు. ఈ పనులన్నీ ఏమండి, ఉద్యోగాలు రాకపోతే ఏం చేస్తారండి? లంచాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటూ ఉంటారు. కానీ నువ్వు మొగసిరి కలిగినటువంటి వ్యక్తివైతే, నీలో మొగసిరితనం నీలో ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ఎంతలావు కార్యమైన జరగని దాన్ని జరిగేలాగా చేయగలిగిన గొప్ప దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. నువ్వు సామాన్యురాలు కాదు, నువ్వు సామాన్యుడు కాదు, నీవు ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్వి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతావు. అంతటి గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నందుకు నువ్వు ఎంత సంతోషించాలో తెలుసా? ఎంత ఆనందించాలో తెలుసా? ఏ వ్యక్తి అయితే చేయనన్నాడో, ఏ వ్యక్తి అయితే ఇవ్వనన్నాడో, ఏ వ్యక్తి వల్ల అయితే కాదు అని అన్నాడో, అది అవుననిపించాలి ఆ వ్యక్తి ద్వారానే. మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడే మళ్ళీ మరి ఎక్కడో కాదు, ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు తీసివేయబడ్డావో, నువ్వు ఎక్కడైతే ఎలువేయబడ్డావో, ఎక్కడైతే పనికిరాని వాడిగా నీవు ఉన్నావో, నువ్వు నిజంగా మోకాళ్ళేసి సిన్సియర్టీగా నువ్వు దేవుణ్ణి అడగగలిగితే మళ్ళీ అదే స్థలంలో తల ఎత్తుకునే వానిగా చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ అంటున్నాడు, ఎందుకయ్యా ఇంకా మోకరించి ప్రార్థన చేస్తున్నావు? లేచి ఎవరు తప్పు చేశారో వరసని వాళ్ళ గోత్రాలు ప్రకారంగా నిలబెట్టి అడుగు. ఎప్పుడైతే అడగమన్నాడో నిజంగానే లేచి అడుగుతుంటే ఆకాను వంతొచ్చి ఆకాను అడిగేదాకా నేను చేశానన్న మాట ఒప్పుకోలా. చాలామంది ఆదివారం పని చేయటం ఇది సమయం అనుకుంటారు, సంపాదించడం ఇది సమయం అనుకుంటున్నారు. అది నీకు శాపం అన్న సంగతిని మర్చిపోయావు. ఆదివారం నువ్వు సేల్ చేసిన ప్రతి సొమ్ము అది శాపానికి సూచన. నీ ఇంటిలోకి తెచ్చుకుంటున్నావు. నీ ఇంటిలోకి ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తున్నారు తెలుసండి,
ఒక ఆయన ఇంట్లోకి ఏం చేస్తున్నాడు? కొండ శిలువను పెంచుకుంటున్నాడు. దేన్ని? కొండ శిలువను పెంచుకుంటున్నాడు. కొండ శిలువను పెంచుకుంటా ఒక రోజున ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ బంధువులు వచ్చేసరికి ఆ కొండ శిలువను చూడటం సరే ఏం చేశారు? పరారు అయ్యేసరికి ఒక రోజున ఏం జరిగిందో తెలుసా? దీన్ని చక్కగా ఒకరోజు బయటికి తీసుకెళ్ళాడు విహారకి. ఇదిగో చూడండి, నేను కొండ శిలువను పెంచుకుంటున్నా చూడండి అనుకుండా తీసుకెళ్ళిన తర్వాత చక్కగా చూడండి, నేను ఎన్ని ఎట్ట పట్టుకున్నాను, నన్ను ఏం చేయదు అనుకొని ఏం చేశాడండి? దాన్ని పట్టుకున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఇక దానికి మొత్తానికి ఏమైందో ఏమో ఏం చేసిందంటే అండి, అది చుట్టేసింది. ఈయన పట్టుకోవడం కాదు, ఏం చేసిందంటే అది పట్టుకొని చుట్టేసి బాగా బిగదేసుకుంటుందంట. బిగదేసుకుంటుంటే ఇక అందరిని భక్తులు ఆడుతున్నాడు, అయ్యా ఇది నన్ను బిగదెత్తుందయ్యా. ఎవరు వస్తారు? ఏమంటే ఎవరు వస్తారండి? ఎవరు రారు? బెగదీసి వెముకలని పట్ట పిప్పి ముక్కలుగా చేసేసింది. పనికిరాని వాడిగా ఉండిపోయాడు. శాంతం చక్కగా హ్యాపీగా మింగేసేసేసింది. చూసారా? శాపాన్ని పెంచితే అంతే, శాపాన్ని ఇంట్లో తెచ్చుకుంటే అంతే. శాపం ఇంట్లో ఉంటే నిన్నే కాదు అందరినీ సర్వనాశనం చేసేసింది. పోనీలే అని ఒంటికి ఒక అవకాశం ఇచ్చాడు. ఒంటికి ఒక అవకాశం ఇస్తే తలదాచుకునిద్దని అవకాశం ఇస్తే ఏం చేసిందో తెలుసండి? కొంచెం లోపలికి వచ్చింది. ఏంటి కొంచెం అని స్థలం ఇస్తే నాకే స్థలం లేకుండా చేస్తామని కర్ర తీసుకొని ఒక పీగు బెగ్గానే ఏం జరిగిందండి? ఒక్కసారి లేచి నుంచుంది. దాంతోపాటు ఈ కప్పు అంతా, ఈ పాక అంతా లేచి నుంచుంది. ఇంకంతే, దాంతోపాటు ఈ పాక కూడా వెళ్ళిపోయింది. అనుకున్నావేమో నాకెవరు లేరు, నాకు అడ్డు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. నీకు ఆ స్థితి రాకముందే దేవుడు రోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దాన్ని విని నువ్వు లోబడు. నువ్వు సద్వినియోగం చేసుకుంటే నీకు ఆ దుస్థితి రాకుండా నీకు క్షేమాన్ని దేవుడిస్తాడు. అది ఎంతటిదైనా సరే, ఎంత లాభకరమైనా సరే, ఈరోజు ఒక వ్యక్తిని గురించి దేవుడు గుర్తు చేశాడు. అతడు ఆదివారాలు ప్రార్థన మానేసి ఏదో వ్యాపారం చేస్తున్నానని వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అతని వెంట ఒక శేఖర శక్తి వచ్చేసిందంట. ఆ శేఖర శక్తి వచ్చేసిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా? రోజు ఒక రకంగా ఉన్న సొమ్ము మొత్తం పోతుంటే ఒక రోజున ఈయన దేవునికి వెళ్ళే అలవాటుగా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ సమయం అయిపోయిందయ్యా, నీతో పాటు నువ్వు ఆజ్ఞను మీరి ఆదివారాలు మానేసి నీ సొంత పనులకి, నీవు కూలి పనులకి, నీ పనులకి నువ్వు వెళ్తున్నావు కనుక దాంతోపాటు శేఖర శక్తి వచ్చేసింది. అదే మింగేసింది నీ రాబడిని. ఆల్రెడీ అది పాతుకుపోయింది. ఇక నువ్వు తీసేసుకోవాలనుకుంటే ఆ శిక్ష మాత్రం అనుభవించాల్సిందే. నువ్వు మాత్రం ఒకవేళ నీ పాపాన్ని ఒప్పుకున్న దాన్ని బట్టి నేను క్షమిస్తానేమో కానీ శిక్ష మాత్రం తప్పదు. అలాగే అంతా అంతరించిపోయింది, ఒంటరిగా మిగిలిపోయాడు. ఏం చేసుకోను ఆలోచించావా? ఆఖరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. రోగి ఒకట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యోదా చూచెను. ఎఫ్రాయిము
పిలుచుకొనెను. అయితే స్వస్థపరచ చూశారంటండి. అక్కడున్న రాజుకి ఏం పుట్టిందంటండి? పుండు పుట్టింది. పుండు పుట్టింది, రోగం వచ్చేసింది. వీళ్ళు ఏం చేశారు? కింద ఉన్న వాళ్ళంతా వెళ్ళారు. ఆయన పంపించాడు అక్కడికి. వెళ్ళి ఎక్కడికి? అశూరీయుల దగ్గరకంట. అశూరీయులు ఎవరండి? చాలామంది దేవుని బిడ్డలు కూడా మాంత్రికుల దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి, ఏమండి ఎక్కడెక్కడికో వెళ్తారు. మాకి మొన్న ఒక ఆయన ఏంటిది తెలుసా, నా ముందు కూర్చొని మాట్లాడుతుంటే అడిగా, ఏంటది మెళ్ళ? ఏంటిది? దాచుకుంటున్నాడు, లోపలేసుకుంటున్నాడు. నువ్వు దాస్తావు కానీ అది నిన్ను దాయదు, జాగ్రత్త. కట్ చేయి. వెళ్ళేటప్పుడు కట్ చేస్తాలే. కట్ చేశాడా? శాపం నీ ఇంట్లోకి వస్తుంది. అర్థం చేసుకో. రాత్రి ఒక చోట ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఆయన అంటే బాగా తాగుతాడంట. తాగుతుంటే ఏం జరిగిందో తెలుసా? మాంత్రికుల దగ్గర తీసుకెళ్తే ఒక అంతరం కట్టారంట. తాగుడైతే మానేశాడు కానీ పేకాట భయంకరంగా ఆడుతున్నాడంట. ఏమాడుతున్నాడు? తాగుడికి పోతే ఒక 100 రూపాయలు పోతే, ఒక 500 పోతే, ఒక 1000 రూపాయలు పోతాయి. పేకాట్లు ఇక పెద్ద, ఇక ఇది స్వరంగం లాంటిది. స్వరంగం లాంటిది. ఇక భయంకరం. అది అడ్డు పెడుతుందో తెలుసా? ఆయన ఒక ఇంజిన్ కొన్నాడంట. ఆ ఇంజిన్ భయంకరమైన శాపం. ఏంటంటే అసలు దాని వల్ల రూపాయి రావట్లేదంట. దానికి పెట్టుబడి పెడుతున్నాడంట కానీ రూపాయి రావట్లా. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక మళ్ళీ పేకాట, డబ్బులన్నీ తీసుకెళ్ళి పెడుతున్నాడు. ఏం చేయాలి? ఏమవ్వాలిక? ఎలా కోలుకోవాలి? దేవుడు చెప్పాడు, శపితమైంది కొన్నావు నువ్వు, శపితమైంది కొన్నావు, దాన్ని అమ్మేసే. కట్టించిన అంతరం కట్ చేసేమను, అప్పుడు పేకాట మాంతాడు అని చెప్పి దేవుడు చెప్పిన మాట ఇది. ఇలా అబ్బో అంతరం కట్టారా? పంపించిన దయ్యం నీలో ఉన్నదైతే పెద్దదనుకో ఇది పోయింది పోదు, చిన్నదనుకో ఇది పోయి అయ్యొచ్చి కూర్చుంటాయి. అయ్యొచ్చి కూర్చొని ఏం చేస్తాయి తెలుసా? లేనిపోయిన రోగాలు తీసుకొచ్చి పెడతాయి. ఇప్పుడు తాగుడైతే మానేశాడు కానీ అవి మొదలేసాడు. ఇక పేకాట విస్తారంగా పేకాట ఆడుతున్నాడంట. పేకాటకి హద్దు లేదు. ఆఖరికి తాలిబొడి తాళ్ళు కూడా పెట్టడానికి వెనకాడరాళ్ళు. తాలిబొడి తాళ్ళు అన్నం వండుకునే దేశాలు కూడా అంత తీరగతికి వచ్చేసేసింది. ఏందనుకున్నా? చాలామంది వీళ్ళే తంత్రాల దగ్గరికి వెళ్తారు. పోయింది అనుకుంటారు. ఏడకు పోయేది? ఆగు, శుద్ధు ఆగు అని ఏం చేసిందో తెలుసా? కొద్ది రోజులు నిన్ను ప్రశాంతంగా ఉండనిచ్చింది, తర్వాత ఇంకొకటి క్రియేట్ చేసింది నీలో. ఇప్పుడు ఈ రాజులో కూడా అదే జరిగింది. ఇది వీళ్ళు కూడా ఈయన ఎక్కడ పంపించాడు తెలుసా? అశూరీయుల దగ్గర పంపించారంట. వీళ్ళు ఎవరంట? వీళ్ళు ఎఫ్రాయిం అంట. ఎవరు వీళ్ళు? ఎఫ్రాయిము, యోధావారంట. యోధావారు ఎవరు? ఎఫ్రాయిము వాళ్ళు ఎవరు? ఏమంటే ఒకసారి ఆలోచించారా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని పిల్లల్లో దేవుని వంశం, యోధా వంశములో నుండి యేసయ్య పుట్టాడు. యోధా గోత్రపు సింహము. ఎఫ్రాయిము యోసేఫ్ కుమారుడు. యోసేఫ్ ఎవరో తెలుసా? దైవభక్తి కలిగిన కుమారుడు.
అతని వంశము దైవ చిత్తాన్ని నెరవేర్చే వంశం. ఈ రోజున పాలకుడు సరిగ్గా లేకపోయేసరికి ఎక్కడ పంపించాడండి? అశ్షూరీయుల దగ్గర. వాళ్ళకేందు ఇదిగో నీ రోగం పోగొట్ట జాలము అన్నారు. ఏం చేస్తా? మా వల్ల కాదు, మేము చేయలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేసి దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలను, దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చినప్పుడు నీకున్న సమస్యలన్నీ సాల్వ్ చేయాలి, క్లియర్ చేయాలి. ఆ చిక్కుముళ్ళని తీసేసేయటానికి దేవుడు నిన్ను నాయకునిగా నియమించాడు. నీకు ఆ నాయకత్వం నువ్వు కాపాడుకుంటున్నావా? నీ సమస్యలు ఎలా పోగొట్టుకోగలుగుతావు? నీకు నువ్వే చేయలేవు. నీకంటే ఒక బలవంతుడు గొప్ప ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధిలో యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సమస్య ఎందుకు వచ్చిందో దేవుడు చెప్పాడు. అన్నాడు, అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళు అని అన్నాడు. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే జయాన్ని ఇచ్చాడు. పాపం వల్ల నీకు అపజయం వస్తుంది, పాపం వల్లనే శాపం వస్తుంది, పాపం వల్లనే ప్రజల ముందు అవమానపరచబడుతున్నావు, పాపం వల్లనే నీవు ఉండవలసిన స్థానంలో నీవు ఉండలేకపోతున్నావు. నీ పాపాన్ని తీసేసుకుంటావా? తీసేసుకుంటే నీకు మేలు కలుగుతుంది. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. దేవుడు నిన్ను దీవించాలనుకున్నాడు. దేవుని కలిగిన బిడ్డగా నీవు ఉంటే కరువు నిర్మూలించగలుగుతావు, శాపాన్ని నిర్మూలించగలుగుతావు. ఏ తెగులున్నా సరే నువ్వు తీసివేసుకోగలుగుతావు. యాకోబు తీసివేయగలిగాడు, యోసేపు తీసివేయగలిగాడు. నిన్ను కూడా ఐగుప్తు దేశం శాపకరమైన దేశం, కానీ ఆ దేశాన్ని కూడా సస్యశ్యామలముగా చేశాడు యోసేపు. నీ కుటుంబం ఒకవేళ శాపకరంగా ఉందేమో, దానిని మార్చడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దాన్ని మార్చడానికే నీ ద్వారా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావా? ఈరోజు నీతో మాట్లాడుతున్న మాటలను పెడచెవిని పెట్టకుండా నువ్వు జాగ్రత్తగా విధేయుడివై ఆయనకు లోబడి నీ పాపాన్ని పశ్చాత్తాపంతో నువ్వు ఒప్పుకుంటే ఒకవేళ దేవుడు కరుణించవచ్చు, ఒకవేళ దేవుడు క్షమించవచ్చు, దేవుడు మరలా మొదటి స్థితిని మరలా నీకు ఇవ్వచ్చు. కనుక ప్రార్థన చేసుకో, దేవుని దగ్గర క్షమించమని అడుగు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదాలు ఆయన సన్నిధిలో మొరపెట్టిన ప్రతి ఒక్కొక్కరికి దేవుని దీవెనలు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.